నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఓటింగ్ రిగ్గింగ్ జరిగిందనే వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రధానంగా కూటమి నుంచి ఒక వాదన వినిపిస్తోంది. ఒకటి, 30 సంవత్సరాలలో ఎప్పుడు జరగని సబాబు ఎన్నిక ఈ ఎలక్షన్లోనే జరిగిందని వాళ్ళంటే, కాదు వైసీపీ వర్గాన్ని మొత్తాన్ని నిర్వహించారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అసలు ఓవరాల్గా పులివెందులో జరిగిన ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక పూర్తి డేటాతో మన ముందున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇంత మెజారిటీతో గెలిచింది తెలుగుదేశం అక్కడ. సో ఫర్ ద ఫస్ట్ టైం 30 years ఈ ఎవాల్యూషన్లో ఇప్పుడే సబాబుగా జరిగింది అని అంటున్నారు. బట్ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. బట్ ఆ టైంలో ఏం చేయలేకపోయారంటారా? పులివెందుల్లో సబాబుగా జరగనివ్వకుండా ఆయన నిర్వహించలేకపోయారంటారా? నక్కబుట్టు 4 ఆదివారాలు ఏందట. నేను చూసిన ప్రపంచం ఎవరు చూడలేదని ఓ మాట అన్నట్టు అన్నీ ఆయన సమక్షంలో జరిగి ఏది పడితే అది మాట్లాడేద్దాం అంటే చెల్లుబాటు ఉంటుందా అన్నది ప్రశ్నించుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటి, ఊర్లు నేను ఛాలెంజ్ చేస్తున్నా, వెళ్ళి ఎక్కడైనా ఇంకు చుక్క వాళ్ళ వేలు మీద ఉంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు, ఉదాహరణకి పులివెందులు కానీ ఒంటిమిట్ట మాట్లాడండి, నో ప్రాబ్లం. ఎలక్షన్ జరిగింది, సబాబుగా జరిగింది, సజావుగా జరిగింది, సబాబుగా జరిగింది, చెప్పండి, యాక్సెప్టెడ్. ప్రజలు లేని ప్రజాస్వామ్యం నెలకొల్పిన ఈ ఎలక్షన్ భారతదేశ చరిత్రలో ఇవాళ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజు ఒక చీకటి దినం కింద దాన్ని అభివర్ణించాలి. అది ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ఆయన సమక్షంలోనే స్థానికేతరులతో ఓట్లు జరుగుతుంటే బాధ్యత విస్మరించబడిందా, బాధ్యత గ్రహించబడిందా? గౌరవ కేబినెట్ మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఎక్కడ రాయచోటి, ఎక్కడ ఒంటిమిట్ట 48 గంటల ముందు స్థానికేతరులు వెళ్ళిపోవాలి అన్న దగ్గర స్థానికుడిగా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ ఏజెంట్లు లేని ఎలక్షన్, పోలింగ్ ఏజెంట్లని తన్ని బయటికి ఈడిచిన ఎలక్షన్ ఒక కేబినెట్ మంత్రి గారి సాక్షిగా ఎక్కడ రాజ్యాంగం, ఎక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షించబడ్డాయి, రక్షించబడ్డాయి? ఏడ ఎలక్షన్ కోడ్, ఏడ పులివెందుల వైఎస్ఆర్సీపీ కార్యాలయం, అక్కడ డిఐజీ గారు, గౌరవ డిఎస్పీ గారు వెళ్ళి యూనిఫామ్ తలుచుకుంటే కాల్ చేస్తాం అని ఒక మై సన్ అని తెలుగు ట్రాన్స్లేషన్ ఎక్కడ? ఇందులో అందరూ రక్షించే వాళ్ళే. ఒక ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగ్ సాక్షిగా 2 జరగవలసిన ఎలక్షన్ వెబ్కాస్టింగ్ ఏది? 2 పోలింగ్ బూత్లో రీపోలింగ్ ఇచ్చారు. ఎందుకు? లెక్కెడితే 112, 118% ఓట్లు పడ్డాయన. ఎక్కడ ప్రజాస్వామ్య రక్షణ జరిగింది? మీరు చెప్పిన మెజారిటీలు 650 ఓట్లు ఎన్నో పులివెందుల్లో వచ్చాయి. ఏం 11 ఓట్లే కదా రావాలి మీ లెక్క ప్రకారం? రిగ్గింగ్ కూడా పర్ఫెక్ట్గా యాజ్ పర్ డైరెక్షన్స్ చేయలేపారా? ఒంటిమిట్టలో 6000 పైచీలకు ఓట్లు వచ్చాయి అపోజిషన్కి. అంటే దగ్గర 34% వచ్చినట్టే కదా. ఎందుకు? పొద్దున 10 గంటల దాకా కొంచెం గుడిలో మెల్ల ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఒంటిమిట్ట ట్రాక్ రికార్డులో తెలుగుదేశం కంచుకోట కింద చెప్తారు తల్లి. పర్సంటేజ్ ఓట్లు చూడండి ఒకసారి. 20 సంవత్సరాల ట్రాక్ రికార్డులో 34 సంవత్సరాల తర్వాత స్వచ్ఛందంగా ఎలక్షన్స్ జరిగాయి. 1 year బిఫోర్ ఇప్పుడు 25 సంవత్సరంలో ఉన్నాం, 24 సంవత్సరంలో 22, 23లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కడప పులివెందుల్లో ఎమ్మెల్సీ తెలుగుదేశం గెలిచారా లేదంటే వైఎస్ఆర్సీపీ గెలిచారా? ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా జరిగాయా, జరగలేదా? ఏదో చెప్తున్నాను నేను. తిరుపతి బై ఎలక్షన్లో రిగ్గింగ్ చేసినప్పుడు 7 సంవత్సరాల పిల్లలు వేరే ఊరోళ్ళు పొంగనూరు నుంచి, చెన్నై నుంచి వచ్చారు. అది నేను నువ్వు పెట్టిన ఎలక్షన్ కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్, కేంద్ర బలగాలతో జరిగిన ఎలక్షన్. బీజేపీ వాళ్ళందరూ దేవ్ జిల్లాగా ఒక్క కంప్లైంట్ కూడా ఎందుకు ఇవ్వలేపారు? ఒక్క కేసు కూడా ఎందుకు ఫైల్ చేయలేపారు? స్థానికేతరులు ఓట్లు జరుగుతున్న దగ్గర ఆ రోజు వాళ్ళ బాధ్యత ఏది? ఇక్కడ దాంతో కంపేర్ చేస్తారా? ఇదేమన్నా జమ్మలమడుగు జెడ్పీటీసీ జరిగిందా, రాయచోటి జెడ్పీటీసీయా, లేదంటే ఆ పక్కన ఉన్న తంబాలపల్లి జెడ్పీటీసీ ఎలక్షనా? ఎందుకంటే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే.
అయితే పొద్దుటూరు జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగిందా? నాకు తెలిసి అది పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్. కానీ స్థానికేతరులుగా వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు? వందలాది మంది ఎలక్షన్స్ ముందు వాళ్ళకి స్థానికుల మీద పెట్టిన బైండ్ ఓవర్ కేసులు. ఇది ఎక్కడ విడ్డోరు? మీడియా ముందుకు వచ్చిన జనం కూడా ఆ ఊరు వాళ్ళు కాదని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు సార్. అసలు వాళ్ళకి అసలు ఓటే లేదు అక్కడ అని మాట్లాడారు. సరే అండి, నా దగ్గర ఉన్న వీడియో క్లిప్పింగ్లు చూపిస్తాను. వాళ్ళు ఎంటీ ఫింగర్స్ ఉన్నాయి, వితౌట్. వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్లు ఉన్నాయి. ఆ అందులో ఏ ఊరు పేరు మెన్షన్ చేయబడిందో చూడండి. ఇదే గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో జరిగిన వాళ్ళందరూ జమలమడుగు నుంచి వచ్చిన వాళ్ళే, ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ వస్తాడా? మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్కి ఎక్కడేం పని అండి? వచ్చి ఓటు కూడా వేస్తున్నాడు. ఏ ధైర్యంతో, ఏ హక్కుతో? ఇదేనా రాజ్యాంగం మహానుభావుడు మనకిచ్చిన ఓటు హక్కు యొక్క సారాంశం? ఇదేనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని హద్దులు మీరుతుంటే విచక్షణ రాహిత్యంగా జరుగుతుంది దాని మీద పరిరక్షణ? లైన్లో చూపిస్తున్నారు. ఎవరు లోకేష్ గారు పెట్టిన ట్వీటు, కలెక్టర్ గారు పెట్టిన ట్వీట్లో ఒక్క ఆడపిల్ల కూడా లేని ఎలక్షన్ విడ్డూరంగా లేదు. ఆ లైన్లో ఎక్కడైనా ఆడవాళ్ళని చూసారా మీరు? వాలంటీర్లు లేని, దాని ఏమంటారు, పోలింగ్ ఏజెంట్లు లేని ఎలక్షన్ ఎప్పుడైనా విన్నారా? అద్భుతం ఈ రెండు ప్రాంతాల్లోనే జరిగింది. దీనికి నేను ఒక ఇష్యూ మీకు చెప్తాను. ఇట్లాంటిదే ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఒకసారి అట్రిబ్యూట్ అయితే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ విఫలమైందంటారా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు విఫలమై ఉంటుంది. మహానుభావుడు శాసన్ గారి తర్వాత విఫలానికి మారు పేరుగానే ఉంది అది. హర్యానాలో ఒక ఎలక్షన్లో కుల్దీప్ సింగ్ గెలిచాడని ప్రకటించారు సర్పంచ్ కింద. ఇప్పుడు 2022లో జరిగిన ఎలక్షన్. మన 25వ తారీఖు నాడు వెరడిక్ట్ వచ్చింది అది. మోహిత్ కుమార్ అన్నాడు, నేను గెలిచాను సార్, నాకు అన్యాయంగా వాళ్ళు గెలిచారని డిక్లేర్ చేశారని సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా? ఈవీఎం మిషన్ని తీసుకొచ్చి రిజిస్టార్ ముందు కౌంట్ చేయమంది. చేస్తే మోహిత్ కుమార్ గెలిచాడని చెప్పారు. ఇది రీసెంట్ పాస్ట్, లాస్ట్ ఎప్పుడు వచ్చిందంటే వెరడిక్ట్ 1050 కోట్ల తేడాతో ఆగస్టు 11న ఆర్డర్ వచ్చింది. ఇట్లా కనుక ఈ ఎలక్షన్ రెండు ఛాలెంజ్ చేయబడితే, ఎందుకంటే ఆ ఓటర్లు ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలే, వేరే వాళ్ళు వేసిన ఓట్లు. అండ్ రెండోది, ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మూడోది, ఎలక్షన్ కమిషను ఏమీ కాకుండా ఒక్క 2 చోట్ల రీపోలింగ్ ఇచ్చి, గౌరవ కలెక్టర్ గారు ఈజ్ ద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అండ్ గౌరవ ఈఆర్ఓ గారు ఆయనే, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనే డిస్ట్రిక్ట్కి, ఆయన సమక్షంలోనే అన్యాయం జరిగింది విత్ ఎవిడెన్సెస్. ఆయన ట్వీట్ పెట్టి ఆయన ట్వీట్ డిలీట్ చేసినంత మాత్రాన్ని కాదు కదా. పైపై చెప్తున్నారు 34 ఏళ్ళ పట్టి యునానిమస్గా గెలుస్తున్నారని. స్థానికుల్ని యునానిమస్గా గెలిపించుకోవడంలో, కుప్పం మీద గెలిచారు కాబట్టి ఇక్కడ పులివెందుల్లో జెండా ఎగరద్దాం అంటే కుప్పంలో మీరు కాడి వదిలేశారు. ఇక్కడ పోరాటం చేశారు. 650 ఓట్లు వచ్చాయి, ఓడిపోయారు. అక్కడ 6000 చిల్లర వచ్చి ఒంటిమిట్ట ఓడిపోయారు. మీరు కుప్పంలో పోరాటం ఏది మీది? ఇలా ఏమైనా గృహ నిర్బంధాలు చేశారా? మీకు కాదు, జనసేన వాళ్ళు తొడగొట్టి మరి నామినేషన్లు వేశారు కదా. వాళ్ళు కాళహస్తిలో జైల్లో పడేశారు అమ్మాయిని, హత్యా కేసు మీద బయలు మీద వచ్చింది. ఆ అమ్మాయి కదా ధైర్యసాహసాలు ఆయన, ఆ అమ్మాయి ఆ భర్త ప్రదర్శించింది. పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా ఇబ్బందులు పడి నిలబడింది, కనబడలేదా? పోనీ వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఇప్పటిదాకా మీరు అభాండాలు వేసి కూర్చున్నారు. అదే తప్పులు మీరు చేస్తే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించడానికి ఉన్నదే కూటమి కూడా. నిన్నదాకా మీరు చెప్పింది ఏంటి? వైఎస్ఆర్సీపీ కూటమికి అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని. వెరీ గుడ్, మీరు అదే పని చేస్తున్నారు. తేడా ఉంది మీకు వాళ్ళకి. అంటే కుప్పంలో వాళ్ళని ఓడించినందుకేనా ఇదంతా? అది ఏదైనా అనుకోండి సార్, కుప్పంలో ఓడిస్తే ఇక్కడ పులివెందుల్లో ఓడించారు, సంతోషం. హిట్ ఫర్ టాట్, వెరీ గుడ్, మీరు గెలిచారు, అభినందనలు. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు కదా మీరు. ప్రజాస్వామ్యంలో విలువల్ని, విశ్వసనీయతని కోల్పోయి వివస్త్రం చేసి నిలబెట్టారు ప్రజాస్వామ్యాన్ని. ఈజ్ ఇట్ కాల్డ్ డెమోక్రసీ? ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర ప్రాంత ప్రజలు లేని డెమోక్రసీని మీరు నెలకొల్పితే, ఓటు హక్కుతో పాటు నా ప్రాంతంలో నాకు ఓటేసుకునే హక్కు కూడా రాజ్యాంగం ప్రకారం సవరణ చేసి ఇమ్మనే పరిస్థితి దిగజారుతున్నారు. అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ గెలిచిన ఈ పులివెందుల జెడ్పీ ఈ ఎలక్షన్కి సంబంధించి అసలు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది సార్ ఆంధ్ర ప్రజలకు ప్రధానంగా? ఇప్పుడు మనకి ప్రత్యక్ష ఎలక్షన్స్ లేదా పరోక్ష ఎలక్షన్స్ అని కొన్ని ఉంటాయి. లేదంటే ఎవరైనా చనిపోతే అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు దానికి పులివెందుల్లో ఆ అభ్యర్థి చచ్చిపోయాడు, ఎవరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చచ్చిపోతే అక్కడ బై ఎలక్షన్. సాంప్రదాయం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు సాధారణంగా చనిపోయిన కుటుంబం నుంచి నిలబెట్టరు అపోజిషన్, కానీ నిలబెట్టి ఒక మొనాటమీని బ్రేక్ చేశారు. ఒరిజినల్గా ఒక సిద్ధాంతం తెలుగుదేశం అయితే అలా చనిపోయిన కుటుంబాల నుంచి సాధారణంగా నిలబెట్టదు ఎలక్షన్కి, సింపథెటిక్ గ్రౌండ్స్లో నిలబెట్టింది.
నిలబెట్టి కూడా ఏంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జెడ్పీటీసీకి వస్తుంది. ఆ జెడ్పీటీసీతో ఏమవుతుంది? జెడ్పీ చైర్మన్ ఆల్రెడీ పులివెందులుగా కడప మొత్తం అన్ని వైఎస్ఆర్సీపీ ఆధీనంలోనే ఉన్నాయి. ఏం సాధిస్తారు దానివల్ల? ఒంటిమెట్ట ఒకటి. ఒంటిమెట్ట ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ చేసిన జెడ్పీ సుబ్బారెడ్డినే పిలుస్తారు ఆయన్ని. ఆయన చేయని పదవి కాదు అక్కడ. 2 సార్లు జెడ్పీ చైర్మన్ చేశాడు ఆయన, డిప్యూటీ చైర్మన్. ఆయన యాక్చువల్గా ఆయన త్యాగం చేస్తేనే ఈసారి జెడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో రాజీనామా చేసి మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు చూడడం కాదు కదా, ఒక సీటుతో, అది కూడా 2 జెడ్పీటీసీలతో రాష్ట్ర ముఖ చిత్రాలు మారిపోతాయంటే ఏమన్నా? నంద్యాల బై ఎలక్షనే తెలుగుదేశం అలా గెలిచి నెక్స్ట్ ఏమైంది? మడతకాజ ఎలా పడింది 2017లో. నంద్యాల బై ఎలక్షన్ గ్యాప్ ఉందా? భువనారెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్ తర్వాత ఏమైంది? ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయంటే ప్రజల్లో, అందులో ఆ ప్రాంత ప్రజల యొక్క భావజాలాలకి విఘాతం కలిగించారు. వాళ్ళు ఇంకా రెట్టింపును. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏముందండి, జమ్మలమడుగు, రాయచోటు నుంచి, పొద్దుటూరు నుంచి, మైదుకూరు నుంచి తీసుకొచ్చి వేయించారు. శభాష్. రేపొద్దున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 8 నెలల తర్వాత జరిగే ఎలక్షన్లో ఆ జమ్మలమడుగు కూడా వచ్చి ఇక్కడ ఈ పని చేయగలరు. ఇప్పుడు అక్కడ ఆడిపోయినా ఆడ చూసుకోవాలి అక్కడ. అవునా కదా? ఇప్పుడు స్థానిక పవర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీ ఎలక్షన్స్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. రానున్న ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సో ఈ రిజల్ట్ ఏదన్నా కొంచెం జనాల్లో వేరే రకంగా వెళ్ళి, ఇప్పుడు వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళు ఓటు వేసుకోకుండా అవతల గెలిచాడని తప్పట్లు కొట్టుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అరే మేము ఓటు వేయకుండా ఎలా గెలిచాడు అన్నాడు ఫస్ట్ ప్రశ్న. రెండోది మా ఊరికి వేరే వాడిని ఎత్తికి దాపరిస్తే మీరు ఏడి చేస్తున్నారు అన్నది రెండో ప్రశ్న. ఇవన్నీ ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రజలు, వ్యవస్థలని. అక్కడ వ్యవస్థ పనిచేయలేదని అర్థం కదా. వ్యవస్థ ఇష్టరాజ్యంగా నడుచుకునే విధానానికి ప్రజలు బలి అయ్యారు. ఇది మెసేజ్ ప్రజలకి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏం గ్రహించారు సార్ ప్రధానంగా వైసీపీ? వాళ్ళతో ఏం కాదు, ఆడెవడెవడ కొమ్ము కాసుకొని జీవితాలు కాలక్షేపాలు చేస్తున్నారని అర్థం. దీనికి రియాక్టివ్ మోడ్ ఏమంటారు? ఏమీ చేయలేము మనం. అక్కడ హర్యానాలో చూడండి, సర్పంచ్ తిరగబడి కోర్టుకు వెళ్ళిన ఉపద్రవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే మనం కూడా తిరిగి చంద్రశేఖర్, ఇలాంటి బెల్లాల చంద్రశేఖర్, వీళ్ళందరూ విశాఖపట్నం ఎంపీలు వాళ్ళందరూ రియాక్ట్ ఇస్తే డబ్బులు వెనక్కి తీసుకోండి, కౌంటింగ్ చేయమని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా విభేదిస్తున్నారు. ఏం చెప్పాలి? జరుగుబాటు అంటారు. జరుగుతున్నంతకాలం ఎవరు ఏం చేయలేరు. రైట్. ఒక ప్రజల్లో పక్కన పెడితే ఇప్పుడు పార్టీల వర్గానికి వస్తే ఇప్పుడు టీడీపీ ఎలాంటి ఊపుతో ఉంది అండ్ వైసీపీ ఎలా డిసిప్లిన్ అయిందా కొంచెం? ఇప్పుడు బ్రహ్మానందం గారి సినిమా ఒకటి ఉంటుంది, అందరూ ఇవాళ దీపావళి ఉంటుంది. ఆడికి లేచింది కాబట్టి ఇవాళ దీపావళి అంటాడు, ఆడికి లేచింది కాబట్టి ఆడు హోలీ అంటాడు. అది చూసావు సినిమా? బట్ ఆడు ఇవాళ జనాలకు ఒక రోజు కోపం వస్తుంది, ఇవాళ వినాయక చవితి నిమజ్జనం చేయాలని చెప్పి ఈయనే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు, నదిలో పడేస్తారు. అలాగే ఉంటుంది. నేను చెప్పే కదా, ప్రజాస్వామ్యంతో, ప్రజలు లేని ప్రజాస్వామ్యంతో అయితే మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటారు. ప్రజలు ఉన్నప్పుడు ఆ విపత్కర పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలతో కొన్ని జరగవు, కొన్నే జరుగుతాయి. జరగనివ్వలేదు కదా సార్ పులివెందులు అనేది ప్రధానంగా అందరిలో మాట్లాడారు. అదే చెప్తున్నానండి, అది తాత్కాలికం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్లో జమ్మలమడుగోడు రాడు, పొద్దుటూరు రాడు, మైదుకూరు రాడు. జమ్మలమడుగోడు జమ్మలమడుగులోనే ఓటేసుకుంటాడు, పొద్దుటూరోడు పొద్దుటూరులోనే వేసుకుంటాడు, అలాగే పులివెందులోడు పులివెందుల్లోనే ఓటేసుకుంటాడు. పులివెందులోడు పులివెందుల్లో ఓటేసుకోకపోతే జై తెలుగుదేశం, పులివెందులోడు పులివెందుల్లో ఓటేస్తే జై వైఎస్ఆర్సీపీ. అంతకన్నా ఇంకెళ్ళాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.